వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దయింది. హైదరాబాద్ పోలీసులకు పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సమాచారం అందించింది. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో స్థిరపడేందుకు గ్రీన్ కార్డు కోసం ప్రభాకర్ రావు దరఖాస్తు చేసుకున్నారు. గతంలోనే పాస్పోర్టును జప్తు చేస్తున్నట్లు ప్రకటించడంతో గ్రీన్ కార్డు లభించలేదని తెలిసింది. మరోవైపు అమెరికా కాన్సులేట్ కేంద్రం సహకారంతో ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పాస్పోర్టు రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్ పోలీసులు రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం ఆర్పీఓకి లేఖ రాశారు. దీంతో ప్రభాకర్ రావు పాస్పోర్టును రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రభాకర్ రావు 2023 డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు తదితర పరిణామాలను గమనించిన ఆయన గత ఏడాది మార్చిలో తిరుపతి వెళ్లి అటు నుంచే చెన్నై మీదుగా అమెరికా వెళ్లిపోయారు. తనపై అరెస్టు వారెంట్ జారీ చేయొద్దంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలో ప్రభాకర్ రావు తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, షెడ్యూల్ ప్రకారం 2024 జూన్ 26న తిరిగి వస్తానంటూ వివరణ ఇచ్చారు. ఆపై జూలైలో ఈమెయిల్ ద్వారా దర్యాప్తు అధికారి రాసిన లేఖలో తన ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఇప్పట్లో తిరిగి రాలేని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులు తొలుత ఆర్పీఓ ద్వారా ప్రభాకర్ రావు పాస్పోర్టు ఇంపౌండ్ చేయించారు. ఆపై పాస్పోర్టు పూర్తిగా రద్దు చేయాలంటూ మరో ప్రతిపాదన పంపారు. ఈ ఫైలు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్లో ఉండగానే ప్రభాకర్ రావు తన న్యాయవాదుల ద్వారా పాస్పోర్ట్ ఇంపౌండ్ చేయడాన్ని ఎంఈఏ జాయింట్ సెక్రటరీ వద్ద సవాల్ చేశారు. ఓ వ్యక్తిపై ఛార్జ్షీట్ దాఖలు కావడం, న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం, బెయిలబుల్ వారెంట్ జారీ కావడం జరిగితేనే పాస్పోర్టు రద్దుకు ఆస్కారం ఉంది. ప్రభాకర్ రావు విషయంలో ఈ మూడు ఉండడంతో పాటు ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసింది. దీని ఆధారంగా పోలీసులు ఆర్పీఓకు మరో లేఖ రాయడం ద్వారా ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు చేయించారు. ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దయిన సమాచారం ఎంఈఏ ఇమిగ్రేషన్ అధికారుల వద్ద మాత్రమే ఉంటుంది. ఆయన అమెరికా నుంచి మరో దేశానికి రాకపోకలు సాగించినా గుర్తించలేరు. కేవలం పాస్పోర్టు పేజీలు అయిపోవడం, గడువు తీరిపోవడం, పోగొట్టుకోవడం వంటివి జరిగితే ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి వెళ్ళినప్పుడు మాత్రమే అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆపై ఎమర్జెన్సీ సర్టిఫికేట్ జారీ చేయడం ద్వారా బలవంతంగా భారత్కు పంపుతారు. అలా కాకుంటే ప్రభాకర్ రావు తనంతట తానుగా తిరిగి వస్తే ఎల్ఓసి మాదిరిగా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగిస్తారు. దీంతో పోలీసులు ప్రభాకర్ రావును అమెరికా డిపోర్టేషన్కు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా ఆ దేశ ఏజెన్సీలను సంప్రదించి రెడ్ కార్నర్ నోటీసుతో పాటు ఇతర వివరాలు అందిస్తున్నారు.
ఇక దీనిపై మరింత విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఈ ప్రభాకర్ రావు కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి సార్. ఆయన అమెరికా నుంచి రాలేని ఆరోగ్యం క్షీణించింది అంటున్నారు. సో దీని మీద పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పటికీ ఆలస్యమైంది అంటున్నారు. సరిగ్గా 15 నెలలు అయింది, సుమారు సంవత్సరం నుంచి. అంటే వీళ్ళు వచ్చిన తర్వాత మొదటి 2 నెలలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ కావడం, ఆ తర్వాత A1, A2, A3 నిర్ణయించడం, ఆ తర్వాత నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. కనుక పోయిన జనవరి నుంచి మొదలైంది అనుకున్న 15 నెలలు పూర్తవుతుంది ఇప్పటికీ. అంటే ఈ ప్రాసెస్ పెద్దగా చాలా ఆలస్యమైంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో ఈ విషయాన్ని ఒప్పించి పాస్పోర్ట్ రద్దు 1 సంవత్సరం క్రితం కావాల్సి ఉండేది. ఎవరైనా చెప్పాలి, ఇప్పుడు అంతర్జాతీయ నేరస్తులు కూడా మనం తెలుసుకొని మన జైలులో ఉంచుకుంటున్న సందర్భంలో, మనం ఇక్కడ శిక్ష విధించిన సందర్భంలో కేవలం ఒక ఇండియన్ సిటిజన్ అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ తప్పించుకొని తిరుగుతున్నానంటే ఎవరికైనా చెప్పాలంటే ఈ పోలీసుల వైఫల్యం అంటున్నాను. అంటే ఏ పని ఎప్పుడు చేయాలనో చేయలేదని మనకు అర్థమవుతుంది. అంటే సరే ఇప్పటికైనా సరే రప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఎక్కడున్నారు, ఎవరింట్లో ఉన్నారు, ఆయన విజిటింగ్ వీసా మీద పోయిండ్రు, మరి ఏ వీసా పనిచేస్తుంది ఆయనకు? ఓ రకంగా చెప్పాలంటే కొద్ది రోజులు ఆలస్యం అయితే ఈ ప్రాసెస్ కనుక ఆలస్యం అయితే 50 కోట్లు పెట్టుకొని ఇవాళ గ్రీన్ కార్డు అమ్మేస్తున్నారు కదా ట్రంప్, కొనుక్కునేవాడు. అప్పుడు ఏం చేసేవాడు మనం? అందుకనే ఆలస్యం కాకముందు చేయాల్సిన పని వాళ్ళ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదీ ఇట్లా చేస్తున్నది. మొదలు పెట్టడమేమో ఆర్భాటంగా మొదలు పెడుతున్నారు, ఆ తర్వాత సంతకాలు పడుతున్నారు. ఇప్పటికైనా సంవత్సరం తర్వాత సరే ఆయన పాస్పోర్ట్ రద్దు కావడం, రెడ్ కార్నర్ నోటీస్, సరే అంతకుముందు బ్లూ కార్నర్ నోటీస్ అన్నారు, రకరకాల నోటీసులు ఇష్యూ చేసినామన్నారు. అసలు భూగ్రహం మీద ఉన్నాడా లేడా అనేంత పరిస్థితి సీన్ క్రియేట్ చేశారంటున్నాడు. ఎక్కడో అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్ అంతే చిక్కపోతే తీసుకొచ్చిన ఆ సాంకేతిక విజ్ఞానం మనకుండగా ఆయన సర్టిఫికెట్ పెట్టారు కదా, 2024 జూన్ 12 తారీఖు వస్తా అన్నారు మొదలు. తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించింది అంటున్నారు. క్షీణించిన ఆరోగ్యం గురించి అమెరికా ఆసుపత్రులు మనకు సర్టిఫికేట్ ఇచ్చినాయా? అఫీషియల్ సర్టిఫికేట్స్ ఉన్నాయా? నిజంగానే ఆరోగ్యం క్షీణించిందా? ఇవన్నీ పరిశీలించాల్సిన అవసరం కదా. అట్లాగే కోర్టుకు అఫిడవిట్ ఎప్పుడు వేశారు? ఈ సంవత్సరం 2025 అఫిడవిట్ వేశారు. ఇప్పటిదాకా ఎందుకు వేయలేదు? అంటే జరగడం లేదా అన్నప్పుడే వేస్తున్నారు కదా అని మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పటికైనా సరే ముందడుగు అయితే పడ్డది. ఆయన రప్పించాలి, అసలైన దోషులు ఎవరికి తెచ్చాలి, లేకపోతే చాలా అనుమానాలు వస్తుంటాయి. ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ గతంలో చాలా ఆరోపణలు చేసింది, అంతేందుకు బీజేపీ కూడా చేసింది. లేదు హరీష్ రావు గారు అమెరికా వెళ్ళారని చెప్పి, ప్రభాకర్ రావుతో కలిశారని చెప్పి, ఈ ఆరోపణల ముందు అమెరికా పర్యటనలో హరీష్ రావు ప్రైవేట్ పర్యటన కావచ్చు, కానీ హరీష్ రావు ఎక్కడికి పోయిండో తెలుసుకున్నంత అవివేకం లేకుండా అన్యాయంగా ఉంది పోలీస్ వ్యవస్థ. అంటే ఆరోపణ చేసే ముందు కూడా రుజువులు ఉండాలి. ఇప్పుడు నేను అంటున్నాను, కానీ నేను అనేది పత్రికా వార్తల వల్ల, లేకుంటే వీళ్ళు ఆరోపణ అంటున్నాను. ప్రభుత్వానికి అయితే హక్కు ఉంది కదా, ఆయన ఎవరిని కలిశారు అమెరికాలో తెలుసుకోవడానికి పెద్ద సమస్య కాదు కదా. ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో ప్రదీప్, వెంకట్, మీకు ఎట్లా ప్రభుత్వాలు కప్పుస్తున్నాయి అని మాకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా కొండలు దబ్బారు కానీ ఎలకని కూడా పట్టలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరిగింది, ఎవరు ఆదేశాలు పనిచేశారు? కీలక పాత్రధారి అయితే ప్రభాకర్ అయితే మనకు అర్థమవుతుంది. కానీ కీలక పాత్రధారికి ఎవరి ఆదేశాలు మేరకు పనిచేశారు, ఈ రాజకీయంగా వెల్లడి కావని నేను అనుకుంటున్నాను. కేసీఆర్ కేటీఆర్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దయింది. హైదరాబాద్ పోలీసులకు పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సమాచారం అందించింది. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో స్థిరపడేందుకు గ్రీన్ కార్డు కోసం ప్రభాకర్ రావు దరఖాస్తు చేసుకున్నారు. గతంలోనే పాస్పోర్టును జప్తు చేస్తున్నట్లు ప్రకటించడంతో గ్రీన్ కార్డు లభించలేదని తెలిసింది. మరోవైపు అమెరికా కాన్సులేట్ కేంద్రం సహకారంతో ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పాస్పోర్టు రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్ పోలీసులు రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం ఆర్పీఓకి లేఖ రాశారు. దీంతో ప్రభాకర్ రావు పాస్పోర్టును రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. టి ప్రభాకర్ రావు 2023 డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు తదితర పరిణామాలను గమనించిన ఆయన గత ఏడాది మార్చిలో తిరుపతి వెళ్లి అటు నుంచే చెన్నై మీదుగా అమెరికా వెళ్లిపోయారు. తనపై అరెస్టు వారెంట్ జారీ చేయొద్దంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలో ప్రభాకర్ రావు తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, షెడ్యూల్ ప్రకారం 2024 జూన్ 26న తిరిగి వస్తానంటూ వివరణ ఇచ్చారు. ఆపై జూలైలో ఈమెయిల్ ద్వారా దర్యాప్తు అధికారి రాసిన లేఖలో తన ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఇప్పట్లో తిరిగి రాలేనని స్పష్టం చేశారు. ఇక దీనిపై విశ్లేషణ కంటిన్యూ చేయడానికి బండారి రామ్మోహన్ గారు మనకు మళ్ళీ అందుబాటులోకి వచ్చారు. సో ఆయన్ని అడిగి అప్డేట్స్ తెలుసుకుందాం. సార్ చెప్పండి. అదే సరిగ్గా మార్చి ఏప్రిల్ ఉన్నాం, ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఆయన వెళ్ళి రెండు విషయాలు నాకు సాంకేతికంగా అర్థం కావడం ఏంటంటే, ఆయన మొదలు జూన్ 24 జూన్ నెలలో వస్తామని రాశారు. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించింది అని రాయడానికి కారణం ఏంటి? నిజంగానే ఆరోగ్యం మరింత క్షీణిస్తే వారు రాసిన అఫిడవిట్ లో కానీ, కోర్టుకు పంపిన దానిలో కానీ, వారు రాసిన ఉత్తరంలో కానీ ఏమైనా సపోర్టెడ్ డాక్యుమెంట్స్ పెట్టారా? ఈ పరిశీలించాలి కదా. నేను అడ్వకేట్ చెప్తున్నాను, పరిశీలించాలి కదా. ఆరోగ్యం మరింత క్షీణించిందంటే ఆయన ఆరోగ్యం గురించి ఏమైనా అక్కడ అమెరికా ఆసుపత్రుల నుంచి ఏమైనా అవసరమైన సపోర్టెడ్ డాక్యుమెంట్స్ పెట్టినప్పుడు కదా మనం నమ్మేది. మన అలాంటి వాడికి అనుమానం వస్తుంది, అసలు ఆయనకి ఆరోగ్యం బాగానే ఉంది, అక్కడే ఉన్నాడు, ఈ కేసు తప్పించుకోవడానికి తిరుగుతున్నారని. మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూ చెప్పారు కదా, మార్చి దాకా ఇక్కడే ఉన్నారు. 23 డిసెంబర్ 7వ తేదీ నాడే ప్రమాణ స్వీకారం చేసింది గవర్నమెంట్. సరే 2 నెలలు సర్దుకున్నారు అనుకోండి. పోయిన జనవరిలో కేసు రిజిస్టర్ అయితే సరిగ్గా 15 నెలలు ఇప్పటిదాకా కేసు రిజిస్టర్ అయ్యి, మరి 15 నెలల్లో 3 నెలలు అయితే ఇక్కడే ఉన్నారు కదా. ఆయన గురించి ఎందుకు మరి తాత్సారం చేశారు అనేది ఒక సమస్య. రెండోది, అమెరికా వెళ్ళిన తర్వాత కూడా ప్రపంచ భూగ్రహం మీదనే ఉన్నాడు కదా. ఆయన రప్పించడానికి పాస్పోర్ట్ రద్దుకు సంవత్సరం ఎందుకు పడుతుంది? పోయిన మార్చిలో అప్పీల్ చేస్తే ఇవాళ సంవత్సరం దాకా ఆ పాస్పోర్ట్ రద్దుకొని ప్రయత్నం చేయలేదా? చేస్తే కేంద్ర ప్రభుత్వం సహకరించలేదా? ఎందుకంటే పాస్పోర్ట్ రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, పాస్పోర్ట్ ఆఫీసు కనుక అది కాలేదా? ఇవన్నీ ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సరే, ఏదైనా సరే ప్రదీప్ గారు, మన వెంకట గారు మొత్తం మీద హేర్ హై మగర్ అందేర్ నహి అన్నట్టు ఇప్పటికైతే ఒక కొలిక్కి వస్తుంది అనుకుంటున్నాను. ఆయనే సూత్రధారి కనుక ఆయనే చెప్పాలి. ఇప్పుడు పరస్పర ఆరోపణలు చేస్తున్న పార్టీలు రాజకీయంగా చేసుకుంటాయి కాదు, కానీ ఆయనకు అఫీషియల్ ఆర్డర్ ఏమైనా ఉందా? లీగల్ మనకు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. మనకు చట్ట ప్రకారం ఏంటంటే లీగల్ ఫోన్ ట్యాపింగ్ అనుమతి ఉన్నది. లీగల్ ఫోన్ ట్యాపింగ్ కాకుండా ఎవరో చెప్తే చేస్తే మాత్రం ఖచ్చితంగా జైలుకు పోవాల్సిన అవకాశం ప్రభాకర్ రావు గారికి ఉంటుంది అనుకున్నాను. వాళ్ళు పోలీస్ ఆఫీసర్ వాళ్ళకి తెలియదని కాదు, కానీ లీగల్ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి హోమ్ సెక్రటరీకి అనుమతి తీసుకోవాలి. దానికి అవసరమైన సపోర్టివ్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. వీళ్ళు దేశద్రోహమో లేకుంటే సమాజంలో అల్లకల్లోలం సృష్టించడానికి చేస్తున్నారా అనే ఒక మాట వచ్చినప్పుడు కదా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి. తీవ్రవాదులను, ఉగ్రవాదులను, ఇతరత్ర సంఘ విద్రోహ శక్తుల ఫోన్ ట్యాపింగ్ చేయడం అవసరం తప్పనిసరి. అసలు ఫోన్ ట్యాపింగ్ లేకుండా, గూఢచర్యం లేకుండా ఏ ప్రభుత్వం నిలబడి ఉండవు రాజుల కాలం నుంచి ఇప్పటిదాకా. రామరాజ్యంలో కూడా చూసినాం కదా వెంకట గారు. రామరాజ్యంలో ఒక శాఖలాగా ప్రజలు ఏమనుకుంటారో తెలిపి ప్రభుత్వాన్ని తెలిపి మన రాజు తెలిపిండు కదా. ఇదే అంటున్నాడు గూఢచర్యం అనేది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కావచ్చు, మోడీ గారి ప్రభుత్వంలో కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఏ ప్రభుత్వంలోనైనా ఈ రహస్య సమాచార సేకరణ ఉంటది. లీగల్ ఫోన్ ట్యాపింగ్, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ లీగల్ ఫోన్ ట్యాపింగ్ చేసి కొందరు కాంగ్రెస్ నాయకులది, బీజేపీ నాయకులది, చివరికి జడ్జీలు
కోర్టు జడ్జీల మీద కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అవసరాన్ని అంటున్నారు కనుక దయచేసి ఈ కేసు మీకు తెచ్చాల్సిన అవసరం ఉంది. కేవలం ఆరోపణలు ప్రత్యారోపణల నిజంగానే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారా అంటే దాన్ని బట్టి నిగ్గు తెచ్చకపోతే ప్రజల్లో అనుమానాలు పెరుగుతబడితే, రెండోది పార్టీలు పరస్పరం వాళ్ళు రాజకీయంగా ఈ అస్త్రాన్ని వాడుకుంటున్నారు అంటున్నారు కనుక ప్రజలకు బ్లాక్ అండ్ వైట్ లో ఈ కేసులో ఏం జరిగింది, నిజంగానే ప్రభాకర్ నిందితుడే నేరస్తురా కాదా అని నిరూపించాల్సిన బాధ్యత ఆ ఏజెన్సీలది, ఆ తర్వాత కోర్టులది. అయితే రామ్మోహన్ గారు చెప్పండి, అంటే ఇన్ని రోజులు ఆయన ఇక్కడే ఉన్నారు, అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆయన్ని పట్టించుకోకుండా ఇప్పుడు అమెరికా వెళ్ళాక పాస్పోర్ట్ రద్దు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందని మీరు అంటున్నారు. అయితే ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంటుంది కదా కేంద్ర ప్రభుత్వానికి. కానీ అంటే ఇప్పుడు పాస్పోర్ట్ రద్దు అయిందంటే సరైన ఆధారాలు ఏమైనా ప్రభుత్వం దగ్గర ఉన్నాయనుకోవచ్చా మనం? అంటే మీరు పోయిన మార్చి వెంకట గారు మనం టైం లిమిట్ చూద్దాం. అంటే మనకు కాజా ఫ్యాక్షన్ అయింది, ఇప్పుడు ఏం జరుగుతుంది? పోయిన మార్చి దాకా ఇక్కడే ఉన్నాడు. ప్రభుత్వం వచ్చింది 2023 డిసెంబర్ లో వచ్చింది. కొన్ని డిసెంబర్ జనవరి నుంచి అయితే 3 నెలల టైం ఉండే కదా. ఆ టైంలో అంటే ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు మాట్లాడుతున్నారు? జనవరి నుంచి మాట్లాడుతున్నారు. జనవరి నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇక్కడే ఉన్నాడు. అంటే మిక్కుటానికి వచ్చింది, తన మెడ మీద కత్తి ఉందని తెలిసే ఆయన పోయింది కదా, అది కూడా విడిచిపోయింది. జూన్ లో వస్తానన్న ఆయన, కోర్టుకు అఫిడవిట్ పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆయన జూన్ లో రాలేను అని ఇచ్చినప్పుడే పాస్పోర్ట్ రద్దుకు ఎందుకు వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించలేదు? నేను ఆ సిరిసిల్ల చూస్తుంటే ఆ వరుస క్రమం చూస్తుంటే మాకు పాస్పోర్ట్ రద్దుకు ఆలస్యంగానే ఈ ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం సంప్రదించడం నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మొన్న కేంద్ర ప్రభుత్వం చర్యలు లేట్ అయినాయా, వీళ్ళు ఎప్పుడు అప్లికేషన్ పంపించారు? పాస్పోర్ట్ రద్దు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం కోరినప్పుడు అక్కడి నుంచి కాదు ఆపరేషన్ స్టార్ట్ అయ్యేది కనుక సంవత్సరం ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వానిదా లేకుంటే కేంద్రానికి వీళ్ళు విజ్ఞప్తి చేసినా వాళ్ళు పట్టించుకోకుండా ఆయన మన రెడ్ కార్నర్ నోటీస్ చేసినా కూడా ఎందుకు పాస్పోర్ట్ రద్దు చేయలేదు? గతంలో బ్లూ కార్నర్ నోటీస్ మొదటి ఇష్యూ చేశారు. ఇష్యూ చేసినాకే స్పందించారు. కోర్టుకు స్పందించింది ఏంటంటే ఆ నోటీస్ ఇష్యూ అయినాకే స్పందించారు. ఇప్పటికి నేను ఏమంటున్నానంటే ఆయన అనారోగ్యంతో ఉన్నారా నిజమైనా కాదని మరి తీపి తెరచాలి. 2 పాస్పోర్ట్ రద్దు అయింది కదా, వీలైన తొందరగా తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్రమాదం తప్పింది. 42-50 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ గ్రీన్ కార్డు కొనుక్కునే అవకాశాన్ని కోల్పోయింది ఆయన. అంటే అమెరికా ప్రభుత్వానికి కూడా ఈ రెడ్ కార్నర్ నోటీస్ చేరుతుంది కనుక ఈ పౌరసత్వం నేరస్తుల్ని ఆశ్రమించే పరిస్థితి ఉండదు. అమెరికా ఈ పాస్పోర్ట్ విషయంలో చట్టాలు చాలా పకడ్బందీగా ఉన్నాయి. రెండోది కూడా ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా ఉంచుకుంటారు కనుక నేరం రిజిస్టర్ అయి ఇక్కడ కేసులు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు గారికి అక్కడ పాస్పోర్ట్ గ్రీన్ కార్డు ఇస్తారని నేను అనుకుంటలేను. వీలైన తొందరగా ఆయన రప్పించాలి. ఈ అంబిగ్విటీకి తెరలేపించాలంటున్నారు. పార్టీలు పరస్పరం ఆరోపించుకుంటున్న రాజకీయ కోణంలో కాకుండా నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, దానికి ఎవరు చెప్పారు, ఎవరు చెప్తే చేశారు, చెప్తే చేయడానికి అయితే వీలు లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఆర్డర్ ఉండాలి. ఆర్డర్ ఉందా, ఉంటే ఏం చేశారు? అట్లాగే ప్రభాకర్ రావు గారు ఇంకొక పని ఏంటంటే ఆ కింది స్థాయి ఉద్యోగులు ఆనాడు ఉన్న ట్యాపింగ్ పరికరాలు ఏవైతున్నాయో అవన్నీ తగలబెట్టారు, లేకుంటే మూసిరాలు పడేశారు, చూసాం కదా మనం అని పట్టుకున్నారు. కనుక వాటిలలో సమాచారం ఏముండే మరి రికవరీ చేయాలి. ఇవాళ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాక వెంకట గారు రికవరీ చేసే సామర్థ్యం కూడా వచ్చింది. మీరు మందులో పడేసిన సెల్ ఫోన్ మనం గుర్తించగలుగుతున్నప్పుడు ఒకవేళ ఆ డేటా క్లియర్ చేస్తే ఆ డేటాను మళ్ళీ సేకరించే మరి రివ్యామ్ చేసే అవకాశం కూడా ఉంది. కనుక ఎవరు చేశారు ఫోన్ ట్యాపింగ్ లో, అసలు ఎవరికి సూత్రధారి, ఎవరు పాత్రధారి, ఎవరు నాటక రంగంలో మొదటి పాత్రధారి, ఇవన్నీ తేలాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు నిగ్గు తెలిస్తే నిజంగానే ఫోన్ ట్యాపింగ్ ఇంత పెద్ద ఇష్యూ అంటున్నాండి. ఒక ప్రైవేట్ జీవితంలో అది సెలబ్రిటీస్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ముఖ్యంగా జడ్జీలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో పాపం జడ్జీలు కూడా బలయ్యారు, బాధితులుగా ఉన్నారు. కనుక దయచేసి ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే పాస్పోర్ట్ రద్దుతో ఆగకుండా ఆయన ఇండియాకి రప్పించి నిజాలు నిగ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను అంటున్నాను. అయితే రామ్మోహన్ గారు ఒకసారి పాస్పోర్ట్ రద్దయ్యాక ఆయన అమెరికాలో ఉండడానికి ఆరోగ్యం బాగలేదని కారణం చెప్తున్నాడు. సో అయితే దీని తర్వాత అయినా ఆయన రావాల్సి వస్తుంది ఖచ్చితంగా. దీని రాకుండా ఆయన ప్రయత్నాలు ఏమైనా చేయడానికి అవకాశం ఉందా? అంటే అక్కడ స్పెషల్గా అక్కడ ఉండడానికి పర్మిషన్స్ తీసుకోవడం కానీ అలాంటివి ఏమన్నా చేసే అవకాశం ఉందా? ఒకవేళ ఆయన్ని ఇండియాకి తీసుకొస్తే ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉందండి? ఇక్కడ దీనికి కేసుకు సంబంధించి చాలామంది బయట పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అధికారులు కావచ్చు, దానికి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా కావచ్చు. వెంకట గారు ఒకటే లేవలేని పరిస్థితిలో ఉండి ఆక్సిజన్ సంపూర్ణతో బతికితే
లేకపోతే బెడ్ నుంచి బయటకు పడేస్తే ఒకసారి చూస్తాం అంబులెన్స్ లో కూడా తీసుకుపోయిన పరిస్థితి ఉంది. అంబులెన్స్ లో కూడా ఒకసారి ఆక్సిజన్ సౌకర్యం కల్పించాల్సి వస్తుంది. కనుక కదిలితే ప్రాణం పోతున్న విషయంలో ఏమైనా ఉంటే మాత్రం ఎవరు ఏం చేయలేం, అక్కడే ఉండిపోతాడు. కానీ అంత పరిస్థితి లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన జవాబులు ఇస్తున్నారు, స్పందిస్తున్నారు మధ్య మధ్యన. కనుక ఆ పరిస్థితిలో ముఖ్యంగా అక్కడి నుంచి కదిలితే ఆయన ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పుడు ఏ చట్టం కూడా తీసుకురాలేదు. కానీ అది లేనప్పుడు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కదా, అది ఉన్నదని ఇప్పుడు నమ్మించగలుగుతారు. ఆయన హాస్పిటల్లో ఉండి అక్కడ డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చి ఈయన కదిలితే ప్రాణాలకు విమాన ప్రయాణం చేయొద్దు, ఎందుకంటే ఒక 24 గంటల పైన 30 గంటల దాకా ప్రయాణం చేయాలి అమెరికా నుంచి రావడానికి, 2వ రోజు వస్తారు, హ్యాంగ్ ఓవర్ ఉంటది. ఇవన్నీ చూసి విమాన ప్రయాణానికి ఆయన ఆరోగ్యం సహకరిస్తుంది అంటే ఖచ్చితంగా తీసుకురావచ్చు. అంతకంటే ఒక మార్గం లేదు. ఇప్పుడు అతి స్పీడ్ గా వచ్చేది మాత్రం విమానం అక్కడి నుంచి వచ్చేది. కానీ విమానం ఎక్కితే కూడా ఆయన ఆరోగ్యం బాగుంటుంది, మధ్యన ఏమైనా అవాంతరం జరగవచ్చు, దురదృష్టకరమైన సంఘటన జరగవచ్చు అన్నప్పుడు మాత్రం వీళ్ళు కూడా ఏం చేయలేరు. కానీ ఇప్పుడు చట్టాలు ఎంత పగడిబంద ఉన్నాయంటే ఒకవేళ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఆయన సాక్ష్యం తీసుకోరాదు. ఇవాళ మామూలుగా జైల్లో, చెర్లపల్లి జైల్లో ఉన్నో లేకుంటే రాజమండ్రి జైల్లో ఉన్నవాడిని కోర్టుకు హాజరుపరచకుండా మనం సాక్ష్యాలు సేకరిస్తున్నప్పుడు, వాడు సాక్ష్యాలు నమోదు చేస్తున్నప్పుడు ఆయన స్వయంగా వచ్చే ఈ సాక్ష్యాన్ని వీడియో కాల్ ద్వారా ఎందుకు తీసుకోరాదు అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా అనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయొచ్చు అంటే ఒకవేళ ఆయన కదలలేని పరిస్థితిలో ఉంటే ఆయన ద్వారా ఆయన ఈ విషయంలో ఏం చెప్తారో వీడియో రికార్డ్ చేసి పంపొచ్చు, కోర్టుకు సాక్ష్యం పరిగణిస్తుంది. ఇవాళ మన రకరకాల ఆధునిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత నిందితుడే డైరెక్ట్ గా వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలని ఏం లేదు. ఇవాళ ఆధునిక మాధ్యమాలన్నీ కూడా లీగలైజ్ అయినాయి. ప్రతిదీ కూడా నేను చెప్పిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖైదీలను, నేరస్తులను విచారించే పద్ధతి వచ్చింది. కనుక ఇవాళ ఆలస్యం చేయకుండా అమెరికాలో ఆయన అంతరిక్షంలో లేడు కదా, అమెరికాలో ఉన్న ఆయనను ఇంటరాగేట్ చేయొచ్చు. దాని ద్వారా ఆయన ఇచ్చిన ఆధారంగా కేసును పగడబందీ చేయొచ్చు, లేకుంటే తీసేయచ్చు. అది చేసే అవకాశం ఉంది. టెక్నాలజీ ఉపయోగించమని కోరుతున్నాను. ఇవాళ వెనుకటి పూర్వకాలంలో లేని మనం టెక్నాలజీని ఉపయోగించి మాత్రమే సాధ్యం నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్.